హలో హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే టమాటా తోట అయితే మనం తెంపుతానైతే పొద్దునైతే రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే మనకు నైట్ చాలా వర్షం పడ్డది. మనకు రాళ్ళ వర్షం పడుతుంది కాబట్టి అని అనుకున్నా. కాకపోతే రాళ్ళ వర్షం అయితే మనకు పడలేదు. రాళ్ళ వర్షం పడితే టమాటా అనేది మొత్తం ఖరాబ్ అయిపోతుండే. ఎందుకంటే మొత్తం బండలు వాటి కొట్టినట్టే ఉంటుంది రాళ్ళ వాన. ప్రజెంట్ అయితే కాయలు అయితే చాలా అయితే మనకు పండడం అయితే జరుగుతుంది ప్రజెంటు. మనం వర్షం పడ్డది కాబట్టి ఇవాళ మనం వచ్చేసి నాటివ్ అనేది స్ప్రే చేసుకోవాలి కంపల్సరీ, తెగుళ్ళ మందు. లేకపోతే ఏమైందంటే చెట్టు అనేది వైరస్ వచ్చి మనకు తెగుళ్ళు వచ్చి కాయకు కూడా మచ్చ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మనమైతే స్ప్రే అయితే కొడతాం. మన స్ప్రేలో అయితే నాటి వాయిన్ అయితే నేను వాడతాను ఎక్కువ. చూసారు కదా చెట్టుకి అయితే ఎన్ని కాయలు ఉన్నాయో. మనం దీన్ని అయితే స్ప్రేలు అయితే ఖచ్చితంగా వాడాలి వర్షం పడ్డాక తెల్లారి. మన టమాటాలు అయితే ప్రజెంట్ అయితే నేను మా తోట దగ్గరనే అమ్ముతున్నా. దాదాపు పెట్టెలు అయితే ప్రజెంట్ 250 నుంచి 350 దాకా అయితే పోతుంది ఒక్కొక్క పెట్టే. మా దగ్గర పెద్ద మార్కెట్ లేదు జగిత్యాల్లో. అందుకే మనం ప్రజెంట్ అయితే ఎవరైనా గిరాకీ వచ్చినప్పుడే తెంపి ఇవ్వగలుగుతున్నాం. ఒక్కొక్కళ్ళకు 2 పెట్టెలు 3 పెట్టెలు ఇట్లా అయితే తెంపిస్తున్నా. ఒక్కసారి అయితే మనం అయితే తెంపుతలేం. మన తోట అయితే ఆల్మోస్ట్ దాదాపుగా ఒక 50% అయితే పండిన కాయలు. చూద్దాం. మనకి ఈ సంవత్సరం అయితే ఇప్పటికైతే మన పెట్టుబడి అయితే వచ్చింది. మనకు లాభాలు అనేది ఇప్పటి నుంచి ఉన్నాయి. ఇక చూద్దాం. మన రేటు గిట్ట మంచిగా ఇదే రేటు ఉంటే గిట్ట ఈ సంవత్సరం ఓకే, టమాటా మనకు పర్లేదు. పోయిన సంవత్సరం ఎందుకంటే టమాటా మనం పెట్టిన మొత్తం లాస్ అయిపోయాం కదా. ఈ సంవత్సరం అనేది అట్లా లాస్ కావద్దని స్టేకింగ్ అయితే వేయలేను. స్టేకింగ్ చేస్తే ఇంకెక్కువ కాస్తుండే కావచ్చు కానీ స్టేకింగ్ వేయాలని చెప్పాను కదా. అయినా కానీ మనకైతే పర్వాలేదు. టమాటాలు చూస్తారు కదా చెట్ల 2 ఎట్లయితే ఉన్నాయో. ఇవి వచ్చేసి మన 2000 మొక్కలు. ఇవి నేను నాటినాయి. 2000 మొక్కలకైతే దాదాపు ఒక 100 పెట్టెలు అయితే వండుతాయని నేను అనుకుంటున్నాను. టమాటాలు పెద్ద పెద్ద మార్కెట్లలో 8 రూపాయలు 10 రూపాయల కిలోన అయితే నడుస్తున్నాయి. మనకి చిన్న మార్కెట్ ఉంది కాబట్టి మనకు స్టాక్ ఎక్కువ వచ్చిన రోజు రేట్ అనేది తగ్గుతుంది. స్టాక్ రాని రోజు అనేది రేట్ అనేది పెరుగుతుంది. అదే ఒకరోజు 20 రూపాయలు అమ్ముతారు, ఒకరోజు 30 రూపాయలు అమ్ముతారు కేజీ. చెట్ల 2 అయితే మనకైతే పనులు అయితే ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడతాయి కాబట్టి వర్షం పడితే మనకు టమాటాలు అనేది ఒకసారి మొత్తం పండుతాయి. అందుకే వర్షం అనేది కొట్టద్దని అయితే మనం అయితే అనుకుంటున్నాం. కానీ వర్షం మన చేతిలో లేదు కదా. చూద్దాం. మనకి సంవత్సరం అయితే టమాటాలో అయితే లాభాలు అయితే వచ్చే ఛాన్సులు అయితే మనకున్నాయి. ఈ టమాటాలు అయితే ఆల్మోస్ట్ ఒక 50% అయిపోయాక ఈ టమాటాలు తీసేయకుండా ఇలా తీగ జాతి పెట్టాలని అయితే నేను అనుకుంటున్నా. ప్రజెంట్ మనకు అన్నిటికంటే తొందర వచ్చే క్రాప్ ఏముందంటే కుకుంబర్, దోసకాయ అనేది బాగా ముందు వస్తుంది. ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్లలో అయితే నేను ఇంకో 10 days అయినాక ఈ చెట్లలోనే కుకుంబర్ దోసకాయ విత్తనాలు అయితే తీసుకొచ్చి పెడతా అనుకుంటున్నా. వాటర్ నైట్ పడడానికైతే వాటర్ అయితే కవర్లలో అయినా చూస్తారు కదా. మనమైతే దోసకాయ పెడితే దోసకాయ కూడా మనకు చుట్టుపక్కల అంతా పారుతుంది. స్టేకింగ్ వేయలేం కాబట్టి లాభాలు అయితే తీసుకోవచ్చు అనుకుంటున్నా. దోసకాయ కూడా పర్లేదు. మనకు మార్కెట్లో బయట 10 రూపాయలు 20 రూపాయలు నడిచినా మన దగ్గర అయితే 40 రూపాయలు 50 రూపాయలు అయితే తీసుకుంటారు. ఎందుకంటే మన మెయిన్ హైవే మీద ఉంది కాబట్టి మనకు రేట్ అనేది ఒక 30 రూపాయలునే సరిపోతుంది. ఇది అనేది చూస్తారు కదా. మనకు కొద్దిగా అయితే ఎండకైతే కవర్ మీద అయితే ఖరాబ్ అయింది కొద్దిగా. చూద్దాం లాస్ట్ వరకు ఏముంది, ఖరాబ్ అవుతాయా మరి ఏం చేస్తాయి అని. మనం ఒకటైతే సిఎన్ అయితే వదులుకోవాలి. సిఎన్ అనేది ఎండ నుంచి మనకు కాపాడుకోవడానికి అయితే కొద్దిగా ఉపయోగపడతాయి కాబట్టి సిఎన్ అయితే డ్రిప్ మందులో అయితే వదులుకోవాలి. అలాగే మనం స్ప్రేలు అయితే ఖచ్చితంగా వాడాలి. లేకపోతే టమాటాలో తొందర పురుగు అనేది అటాక్ చేస్తుంది. నేను ఇవరకైతే ఒక 3 times అయితే వేసిన పెట్టినప్పటి నుంచి. పురుగు రాకుండా అయితే జాగ్రత్తలు అయితే తీసుకున్నాం. మనకి వచ్చేసి నేల మీద సాగు చేస్తే మనకు టమాటా అనేది వాటర్కి తగిలి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కదా. మనకు అట్లా అయితే ఇప్పుడు ఒక కాయ కూడా మనకైతే ఖరాబ్ అనేది ఇక్కడ ఖరాబ్ కాలేదు కాబట్టి ప్రజెంట్ అయితే టమాటాలో అయితే రేట్ లేదు. కానీ రేట్ ఉంటే ఒక 30 రూపాయలు ఉంటే మనకు రైతులకైతే లాభసాటి ఉంటుందని నేను అనుకుంటున్నా. 20 రూపాయలు ఉంది కాబట్టి ఇప్పటికైనా పర్లేదు. ఇంతకంటే ఇంకా తగ్గిందంటే మన పెట్టుబడులు కూడా రావు ఎవరికి కూడా. మన టమాటాలో అయితే ప్రజెంట్ అయితే చాలామంది అయితే పెట్టిరు. మా విలేజ్లో అయితే టమాటాలు అయితే పూర్తి ఎవరు అయితే పెట్టలేరు. ఆల్మోస్ట్ ఇంకొక 20 days అయితే టమాటా అనేది మొత్తం అయిపోతుంది. నేనైతే ఇక్కడ రోడ్ మీద పెట్టి అమ్ముతున్నా. ఒకసారి చూడండి. టమాటాలు చూస్తారు ఎంత నీట్గా ఉందో. ఇది వచ్చేసి మనం 20 రూపీస్ కేజీ అయితే డైరెక్ట్ అయితే తీసుకెళ్తుర్రు. దాదాపు అయితే మనం ఇవాళ ఒక 10 పెట్టెలు అయితే తెంపడం అయితే జరిగింది. ఇది వచ్చేసి నేను నేషనల్ హైవే దగ్గర జైచల్ నుంచి నిజామాబాద్ వెళ్ళే రూట్లో ఉంటుంది. టమాటాలు అయితే మొత్తం రెడ్ కలర్లో అయితే చూస్తారు ఎంత మంచిగా. మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా. ఇది వచ్చేసి మన తోట.